ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో హోంమంత్రి అనితకు చెందిన ఎస్కాట్ వాహనం ప్రమాదానికి గురైంది. బైక్ ని తప్పించబోయి ఎస్కాట్ వాహనాన్ని అనిత ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి అనిత వాహనంతో పాటు మరో ఎస్కాట్ వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఆ తర్వాత మరో వాహనంలో ప్రమాద స్థలం నుంచి తాడేపల్లిగూడెం మండలం అల్లపురం వెళ్లారు. ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక చిన్న మధ్యలో దారిలో ఎస్కాట్ వెహికల్ కి ముందున్న చిన్న బైక్ ఏదో అడ్డు రావడం వల్ల అతను చాకచక్యంగా డ్రైవర్ కూడా చాలా మంచిగా ఆపారు. ఆ విషయంలో చిన్నది నా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొంచెం చిన్నది డాష్ ఇచ్చింది, అంతే తప్పించి ఇంకా ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. అందరికీ కూడా నా మీద అభిమానంగా చాలా మంది ఫోన్లు చేశారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను బాగానే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నాతో ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమా, ఈరోజు హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్నటువంటి వాహనంలో కాన్వాయ్ వాహనం ఒక బైక్ ని తప్పించబోయి చిన్న ప్రమాదానికి గురైంది. ఇది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని కైకరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత ఈరోజు ఉదయం విజయవాడ నుంచి కూడా తాడేపల్లిగూడెం నీట్ కళాశాలలో జరిగేటువంటి కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హోంమంత్రి కాన్వాయ్ డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించడం వలన కొంత ఘోర ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అనూహ్యంగా ఊహించిన రీతిలో ఆ రోడ్డు క్రాస్ చేసేందుకు ఒక బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి అనూహ్యంగా కాన్వాయ్లోకి రావడం, వెంటనే కాన్వాయ్ డ్రైవరు స్పందించి అతన్ని తప్పించబోయి కొంత రోడ్డుకి పక్కన బ్రేక్ వేయడం వల్ల వెనకాల వస్తున్నట్టు హోంమంత్రి వాహనం ఆ కాన్వాయ్ వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సేఫ్ గా ఉండడం జరిగింది. ఒకవేళ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకపోతే ఆ కాన్వాయ్ వాహనం ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తిని ఢీకునే పరిస్థితి ఉండేది. ఇది చాలా ఘోరంగా ప్రమాదం జరిగి ఉండేది. కానీ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఇటువంటి ప్రమాదం జరగకుండానే స్వల్ప అంటే హోంమంత్రి కాన్వాయ్ కారుకి చిన్న స్క్రాచెస్ ఏర్పడ్డాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది. అయితే కాన్వాయ్ వాహనం ఏదైతే ఉందో దానికి కొంత వెనక ఉన్నటువంటి లైట్స్ ఏదైతే ఉన్నాయో సిగ్నల్ లైట్స్ అవి మాత్రమే పగిలినాయి. దీంతో ప్రమాదం ఏమీ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అలాగే అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. వెంటనే మళ్ళీ ఆ కాన్వాయ్ దెబ్బతిన్న వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని అక్కడే పక్కన పెట్టి హోంమంత్రి తన వాహనంలోనే అటు తాడేపల్లిగూడెంకు చేరుకోవడం జరిగింది. అయితే ఎటువంటి ప్రమాదం ఏమీ జరగకపోవడం వల్ల తామంతా కూడా సంతోషిస్తున్నాం, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి హోంమంత్రి కూడా పేర్కొనడం జరిగింది. కానీ అనేక రకాలుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారం మంచిది కాదని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కూడా కాలేదని చెప్పి ఏలూరు జిల్లా ఎస్పీ అయితే కూడా చెప్తున్నారు. సుమా. థ్యాంక్ యూ శ్రీనివాస్.